సో నేను మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్ రన్ కాస్ట్ చూసాం, టోటల్ కాస్ట్ కర్వ్స్ చూసాం, అలాగే యావరేజ్ కాస్ట్ కర్వ్స్ చూసాం, వాటి షేప్స్ చూసాం. సో ఇవాళ మనం రిలేషన్షిప్ బిట్వీన్ ఏసీ అండ్ ఎంసీ, యావరేజ్ కాస్ట్ కర్వ్ కి మార్జినల్ కాస్ట్ కర్వ్ కి రిలేషన్షిప్ చూస్తాం. సో నాన్న ఫస్ట్ AC is minimum where MC cuts AC. సో MC ఎక్కడైతే ఏసీని కట్ చేస్తుందో అక్కడ ఏసీ మినిమం అని చెప్తున్నాడు. అండ్ MC cuts AC from below. సో MC ఏసీని ఇక్కడ బిలో కింద నుంచి వస్తూ కట్ చేస్తున్న పాయింట్ దగ్గరే ఇది ట్రూ. ఎందుకంటే ఇవి రెండు కూడా కర్వ్స్. మనం దీన్ని ప్రొజెక్ట్ చేద్దాం లెఫ్ట్ సైడ్ కి, దీన్ని కూడా ప్రొజెక్ట్ చేద్దాం. MC కెన్ కట్ ఏసీ at 2 points. ఇదొక పాయింట్ ఉంది, ఇదొక పాయింట్ ఉంది. కానీ ఏసీ ఎక్కడ మినిమము అంటే వేర్ MC కట్స్ ఏసీ ఫ్రమ్ బిలో. మనకి ఈ పాయింట్ ఇర్రెలవెంట్, అందుకే చాలా స్పెసిఫిక్ గా మనకి రెండో పాయింట్ చెప్తాడు, రైట్? సో ఏసీ ఇస్ మినిమం వేర్ MC కట్స్ ఏసీ ఫ్రమ్ బిలో, రైట్? నెక్స్ట్ బిహేవియర్స్ కనుక చూసినట్లయితే ఐశ్వర్య సార్, నేను చెప్తున్న దానికి అక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి చెప్తున్నానా? ఏసీ తగ్గుతున్నప్పుడు ఎంసీ బిహేవియర్ గురించి నువ్వేం చెప్పగలవు? ఏసీ తగ్గుతున్నప్పుడు ఎంసీ బిహేవియర్ గురించి నువ్వేం చెప్పగలవు? ఏసీ తగ్గినప్పుడు ఎంసీ కూడా తగ్గుతుంది సార్. మరి ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర ఏసీ తగ్గుతుంటే ఎంసీ తగ్గుతుందని చెప్పావు. ఓకే, ఎంసీ తగ్గింది. మరి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఏమవుతుంది? చెప్తున్నానా? ఏసీ తగ్గుతున్నప్పుడు ఎంసీ తగ్గుతుంది, ఓకే. మరి ఇక్కడ కూడా ఏసీ తగ్గుతుంది కదా, మరి ఇక్కడ ఏమవుతుంది? ఎంసీ ఇంక్రీజ్ అవుతుంది సార్ ఎంసీ. సో ఏసీ తగ్గుతున్నప్పుడు ఎంసీ బిహేవియర్ గురించి చెప్పు. మరి ఏం జరుగుతుంది ఏసీ తగ్గుతున్నప్పుడు? ఎంసీ తగ్గింది, మినిమం రీచ్ అయింది, అలాగే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ కూడా అవుతుంది. సో తగ్గింది, ఎంసీ బిహేవియర్ గురించి మనం చెప్పలేం, ఎందుకంటే తగ్గింది, మళ్ళీ మినిమం రీచ్ అయింది, మళ్ళీ మాక్సిమం కూడా మళ్ళీ పెరుగుతుంది కూడా. సో ఎంసీ బిహేవియర్ గురించి మనం చెప్పలేము, రైట్? ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే కాంట్ సే. ఓకే, నెక్స్ట్ మణికంఠ. మణికంఠ కొత్త మణికంఠ.
రెండో పాయింట్, ఏసీ ఎక్కడైతే మినిమమో అక్కడ మనం ఏం చెప్పొచ్చు నాన్న? ఏసీ ఎంసీకి ఏమైంది? ఈక్వల్ అయింది. ఎక్కడైతే మినిమమో అక్కడ ఏసీ ఈక్వల్ టు ఎంసీ అయింది. మ్యూట్ చేసే. నెక్స్ట్ ఐశ్వర్య. సార్ ఏసీ పెరుగుతున్నప్పుడు ఎంసీ బిహేవియర్ చెప్పు. ఎంసీ కూడా ఇంక్రీజ్ అవుతుంది సార్. ఎంసీ కూడా ఇంక్రీజ్ అవుతుంది సార్. ఓకే, అయితే ఇప్పుడు ఇంకో డయాగ్రామ్ గీస్తాను, అక్కడ కూడా నాకు ఒకసారి చెప్పు. ఓకే సార్. ఏసీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎంసీ ఏమవుతుంది? ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది సార్. ఏసీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎంసీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఈ బిహేవియర్ కరెక్టా? కాస్ట్ కర్వ్స్ బిహేవియర్ కరెక్టా? ఇది నేను గీసిన డయాగ్రామ్ కరెక్టా ఈ రూల్స్ ప్రకారం? ఇక్కడ నేను నో సార్. సో మరి ఇక్కడ కూడా ఏసీ ఇంక్రీజింగ్ అవుతున్నప్పుడు ఎంసీ ఇంక్రీజ్ అవుతుంది కదా. మరి Yes, ఏసీ sir. ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎంసీ ఇంక్రీజ్ అవుతుందంటే నేను ఈ డయాగ్రామ్ గుర్తెచ్చుకోవాలా, ఈ డయాగ్రామ్ గుర్తెచ్చుకోవాలా? ఇది ఫస్ట్ డయాగ్రామ్. ఫస్ట్ డ్రా చేసిన డయాగ్రామ్ గుర్తెచ్చుకోవాలి సార్. సో ఫస్ట్ డ్రా చేసిన డయాగ్రామ్ స్పెసిఫిక్ రిలేషన్షిప్ చెప్తున్నానా? ఏసీ పెరుగుతున్నప్పుడు ఎంసీ పెరుగుతోంది. ఇంకా స్పెసిఫిక్ గా ఈ డయాగ్రామే గుర్తు రావాలి అంటే ఏసీ పెరుగుతున్నప్పుడు ఎంసీ అంటే పెరుగుతుంది. ఏసీ ఎంసీ మీట్ అయిన పాయింట్ దగ్గర నుంచి పెరుగుతుంది సార్. ఓకే, కానీ ఎంసీ లైస్ ఇక్కడ మనం ఇలా చెప్పచ్చు, ఎంసీ లైస్ అబౌవ్ ఏసీ అని చెప్పచ్చా? ఎస్ సార్. ఎంసీ లైస్ అబౌవ్ ఏసీ. ఓకే, ఓకేనా? సో ఏసీ రెడ్యూస్ అవుతున్నప్పుడు మనం ఎంసీ బిహేవియర్ గురించి చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఒకటి చెప్పగలం, ఎంసీ లైస్ బిలో ఏసీ అని. ఏసీ తగ్గుతున్నప్పుడు ఎంసీ తగ్గుతోంది, మినిమం రీచ్ అయింది, మళ్ళీ పెరగడం కూడా స్టార్ట్ అయింది. కానీ ఒకటి మనం ఖచ్చితంగా చెప్పగలం, ఎంసీ లైస్ బిలో ఏసీ అని. రైట్. నెక్స్ట్, ఏసీ ఎక్కడైతే మినిమం అయిందో అక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ. థర్డ్ వచ్చేసరికి ఏసీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎంసీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఎంసీ లైస్ అబౌవ్ ఆర్ ఎంసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ అని చెప్పొచ్చు. రైట్, బట్ ఎంసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఖచ్చితంగా ఎంసీ ఈజ్ లెస్ దాన్ ఏసీ అని చెప్పొచ్చు. రైట్. సో ఇది మనకి ఏసీ ఎంసీకి రిలేషన్షిప్ నాన్న. సో యావరేజ్ కాస్ట్ ఒక లెవెల్ వరకు తగ్గుతూ వెళ్తుందట, ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుందట. యావరేజ్ కాస్ట్ అంటే అవుట్పుట్ పెరిగే కొద్దీ, క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ పెరిగే కొద్దీ ఒక లెవెల్ వరకు యావరేజ్ కాస్ట్ తగ్గుతూ వెళ్ళిందట, ఆ తర్వాత నుంచి యావరేజ్ కాస్ట్ పెరుగుతూ వెళ్ళిందట. దీనికి రీజన్స్ ఏంటి అంటే ఈ పర్టికులర్ పార్ట్ వరకు ఎకనమీస్ ఆఫ్ స్కేల్, ఎక్కడైతే యావరేజ్ కాస్ట్ పెరగడం మొదలు పెట్టిందో అక్కడ నుంచి డిజెకానమీస్ ఆఫ్ స్కేల్, ఒక లెవెల్ ఆఫ్ అవుట్పుట్ దాటిన తర్వాత రైట్ డిజెకానమీస్ ఆఫ్ స్కేల్ అనేది వల్ల మనకి యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఎకనమీస్ ఆఫ్ స్కేల్ ఏంటి, డిజెకానమీస్ ఆఫ్ స్కేల్ ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రొడక్షన్ కర్వ్స్ కి కాస్ట్ కర్వ్స్ కి రిలేషన్షిప్ చూద్దాం అన్న. ఇది మీ టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్ లేదు, రైట్? మీరు ఇది మీరు తర్వాత నోట్ చేసుకోండి. మనకు తెలుసు యావరేజ్ ప్రొడక్ట్ ఎక్కడైతే మాక్సిమం అయిందో అక్కడ ఎంపీ కట్స్ ఫ్రమ్ అబోవ్ అని చెప్పి చూసాం మనం. ఏపీ ఎక్కడైతే మాక్సిమమో ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ.
రైట్. ఏపీ డిక్రీజ్ అవుతుంటే ఎంపీ కూడా డిక్రీజ్ అవుతుంది, బట్ ఎంపీ లైస్ బిలో ఏపీ అని చెప్పుకున్నాం. ప్రొడక్షన్ కాస్ట్ చెప్పేటప్పుడే నేను మీకు చెప్పాను మిర్రర్ ఇమేజెస్ ఆర్ వాటర్ ఇమేజెస్ అని చెప్పి మీకు చెప్పాను. కాస్ట్ కర్వ్స్ అనేవి మిర్రర్ ఇమేజెస్ అవుతాయని చెప్పాను. సో ప్రొడక్షన్ కాస్ట్ చూసినట్లయితే సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఆర్ యావరేజ్ కాస్ట్ అని కూడా తీసుకోవచ్చు, పర్లేదు. సో ఇది మార్జినల్ కాస్ట్. చూడండి అన్న, ఆల్మోస్ట్ మిర్రర్. ఎంపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో అక్కడ ఎంసీ మినిమం, ఏపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో అక్కడ ఏసీ, ఏపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో ఏసీ అక్కడ మినిమం. సో యావరేజ్ ప్రొడక్ట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో యావరేజ్ కాస్ట్ ఆటోమేటిక్ అక్కడ మినిమం ఉంటుంది. మనం ఈ లెవెల్ ని ఆప్టిమం లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. మనం ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఏదైతే ఉందో దీన్ని ఆప్టిమం లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఆప్టిమం లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఏం జరిగింది? ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ అండ్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ అయింది. సో ఇక్కడ ఇది ఏసీగా తీసుకోవచ్చు. రైట్. ఎట్ ఆప్టిమం లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ అండ్ అక్కడే మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ అయింది. ఇక్కడ ఎంపీ కట్స్ ఏపీ ఫ్రమ్ అబౌవ్, ఎంపీ కట్స్ ఏపీ ఫ్రమ్ అబౌవ్, ఇక్కడ ఎంసీ కట్స్ ఏసీ ఫ్రమ్ బిలో. రైట్. ఈ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి నేను. రైట్. ఆప్టిమం లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ అయింది, అక్కడే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ కూడా అయింది. కాకపోతే ఎంపీ కట్స్ ఏసీ ఫ్రమ్ ఏపీ ఫ్రమ్ అబౌవ్, అలాగే ఎంసీ కట్స్ ఏసీ ఫ్రమ్ బిలో. రైట్. ఇది మనం ఆప్టిమం లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. రైట్. సో ఒక్కసారి మనం దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం నాన్న. అందరు రఫ్ నోట్స్ తీసుకోండి, అందరు రఫ్ నోట్స్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లం చేద్దాం. ఆ తర్వాత నేను మీకు ఇంకో ప్రాబ్లం ఇస్తాను, లైవ్ లోనే సాల్వ్ చేద్దాం దాన్ని. అందరూ కూడా రఫ్ బుక్స్ లో 0 to 12 యూనిట్స్ వేసుకోండి. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ వేసుకోండి, టోటల్ వేరియబుల్ కాస్ట్ వేసుకోండి. అవి వేసుకొని బుక్స్ మూసేసేయండి. ఇప్పుడు మీకు ఏ పార్ట్ వరకు కనిపిస్తుందో ఆ పార్ట్ వరకు రఫ్ నోట్స్ లో రాసుకోండి. మిగిలిన బుక్స్ మూసేసి క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి. 0 to 12 వేసుకోండి. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్ వేసుకోండి. సో సెకండ్ ప్రాబ్లం కూడా ఇంకోటి ఇస్తున్నాను, అది కూడా నోట్ చేసుకోండి. ఇవన్నీ సాల్వ్ చేసి ఉంచితే మనం రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాం. 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 and 50.
Variable cost 0, 250, 470, 700, 980, 1350, 1850, 2520, 3400, 4530, 5950. Fixed cost, total cost, average variable cost, average total cost, marginal cost. సో ఈ టేబుల్ కూడా నోట్ చేసుకొని రిమైనింగ్ అన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్ని ఫిల్ చేసేయండి అన్న. ఫిక్స్డ్ కాస్ట్ మొత్తం ఫిల్ అయిపోవాలి, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ మొత్తం ఫిల్ అయిపోవాలి, ఏటీసీ మొత్తం ఫిల్ అయిపోవాలి, ఎంసీ మొత్తం ఫిల్ అయిపోవాలి. అవన్నీ ఫిల్ చేస్తే దాని బేస్డ్ గా రేపు నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఒక్కొక్కరిని వాళ్ళు ఆన్సర్ చేద్దరు. సరే, ఇది ఇంకా నోట్ చేసుకున్న వాళ్ళు తర్వాత యూట్యూబ్ లో చూసి నోట్ చేసుకున్నానా. ట్వంటీ 28, 29 ఈ మూడు చేయండి అన్న. ఈ టేబుల్ బేస్డ్ గా అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఇక్కడ చూస్తూ చేయండి. 27, 28, 29. నన్ను ఈ పాటి చేసేసి ఉండాలి. 27 టేబుల్ ఇచ్చాడు. ద యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 2 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ అడుగుతున్నాడు. ద యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎట్ 2 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ అడుగుతున్నాడు. దిశ అయిపోయిందా 27? దిశ Yes, sir. 27 కంప్లీట్ అయిందా నాన్న? Yes, sir. ఎంత వచ్చింది నాన్న? 410 divided by 205, sir. Sir, no, sir, no, sir.
జాహ్నవి జాహ్నవి 120 వచ్చింది సార్. ఎంతనా 120 120 ఎలా వచ్చిందో చెప్పగలవా? ఇక్కడ నేను చేస్తా ఉంటాను. at like total cost like total variable cost 240 sir. టోటల్ Fixed cost టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 240. ఓకే 240. Average fixed cost 2 units దగ్గర ఫైండ్ చేయాలి సార్. ఓకే 240/2. 240/2 120 తప్పు. తప్ప కరెక్టా? ఏనా 0 units దగ్గర వేరియబుల్ కాస్ట్ ఉండదు కదా సార్. ఓకే సో అది ఫిక్స్డ్ కాస్ట్ సార్ 240. ఆన్సర్ కరెక్టేనా? చెక్ చేయలేదు సార్. నువ్వు చెప్పింది కరెక్టేనా? సో చూడండి, మనకి టోటల్ కాస్ట్ మాత్రమే ఇచ్చాడు. టోటల్ కాస్ట్ ఎట్ 2 యూనిట్స్ తెలుసు మనకి. టోటల్ కాస్ట్ ఎట్ 2 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 410 మనకు తెలుసు. కానీ మనకు అడిగింది యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అడిగాడు. సో మనకు కావాల్సింది యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై క్వాంటిటీ కావాలి. మనకు క్వాంటిటీ ఆల్రెడీ తెలుసు 2. మనకు తెలియాల్సిందల్లా టిఎఫ్సి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. జీరో లెవెల్ ఆఫ్ అవుట్పుట్ దగ్గర ఏదైతే కాస్ట్ ఉందో దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటామని చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఆ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ బట్టి మారదు. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 240. సో ఆన్సర్ 120. కరెక్ట్ నా? నెక్స్ట్ 28. The marginal cost of 6th unit of output is Manasa. 80 sir. K Manasa. Yes sir. Marginal cost at 6th unit అడుగుతున్నాడు. T6 minus TC5 sir. TC5. TC6 ఎంత? 690 minus 610 80 sir. 80. Okay. Next. Twenty-ninth. Diminishing marginal returns start to occur between. ఇది నేను చెప్తాను లేనా. Diminishing marginal returns occur between అని చెప్తున్నాడు. మనకి లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ లో ఫస్ట్ స్టేజ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్, సెకండ్ స్టేజ్ డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్. డిక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ లో ఏం జరిగింది నాన్న? ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి total cost, sorry, total product,
సో ఇక్కడ వరకు ఫస్ట్ స్టేజ్ అని చెప్పుకుంటాం, ఇక్కడ నుంచి సెకండ్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్ లో ఏసీ తగ్గుతోంది, ఎంసీ కూడా తగ్గుతోంది. సారీ, యావరేజ్ ప్రొడక్ట్, మార్జినల్ ప్రొడక్ట్. సో ఏపీ తగ్గుతోంది, ఎంపీ కూడా తగ్గుతోంది. ఏపీ తగ్గుతుంది అంటే మనం ఇప్పుడే దానికి సంబంధించిన ఇమేజెస్ చూసాం నాన్న. ఏపీ తగ్గుతుంటే కనుక యావరేజ్ కాస్ట్ కూడా సెకండ్ స్టేజ్ లో ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో యావరేజ్ కాస్ట్ ఎక్కడి నుంచి పెరగడం మొదలు పెట్టిందో అది మనం డిమినిషింగ్ రిటర్న్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ప్రతి దగ్గర కూడా యావరేజ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర యావరేజ్ కాస్ట్ 330 డివైడెడ్ బై అవుట్పుట్ 1 అంటే 330, 410 డివైడెడ్ బై 2 205, 480 divided by 3 160, 540 divided by 4 135, 16 divided by 5 122, సార్ మార్జినల్ కాస్ట్ చూడాలేమో కదా సార్? మార్జినల్ కాస్ట్ చూడాలి. ఎస్ సార్. మార్జినల్ కాస్ట్ చూడాలి. సో సెకండ్ స్టేజ్ లో ఎంపీ తగ్గడం మొదలు పెడుతుంది. ఎంపీ తగ్గుతుంది అంటే ఎంసీ పెరుగుతుంది. ఎంపీ తగ్గుతోంది అంటే కనుక మనకి ఎంపీ పెరుగుతుంది. సో మార్జినల్ కాస్ట్ ఎక్కడ పెరుగుతుందో చూడాలి. మార్జినల్ కాస్ట్ ఎట్ ఫస్ట్ యూనిట్ ఎంత? 330 మైనస్ 240 అంటే 90, 410 మైనస్ 330 అంటే 80, 480 మైనస్ 410 70, 540 ఈ 60 అనా? ఎస్ సార్. 70 సార్, అక్కడ ఇంక్రీజ్ అయింది సార్. 80. ఎంసీ ఫోర్త్ యూనిట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ కి పెరగడం స్టార్ట్ అయింది మళ్ళీ. అంటే అక్కడ మార్జినల్ ప్రొడక్టివిటీ తగ్గిపోయింది, మార్జినల్ ప్రొడక్టివిటీ తగ్గుతోంది. సో ఫోర్త్ యూనిట్ కి ఫిఫ్త్ యూనిట్ కి మనం డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్ అని చెప్పొచ్చు. రైట్. ఇంకా మనకి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ థర్టీ9 చేయండి అన్న. 39, 40, 41, 42. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ లో చూసి చేయండి, లేకపోతే ఇక్కడ చూస్తూ చేయండి. Firms average total cost is 300 at 5 units of output and 320 at 6 units of output. The marginal cost of producing the 6th unit is MC at 6th unit అడుగుతున్నాడు. నా అయిపోయిందా? చేస్తారా? ఎస్ సార్. ఎస్ సార్. ఎంసీ 6 కావాలి అంటే మనకు కావాల్సింది టీసీ 6 మైనస్ టీసీ 5. కానీ వాడు మనకు ప్రాబ్లం లో ఇచ్చింది ఏమి ఇచ్చాడు నాన్న? యావరేజ్ టోటల్ కాస్ట్ అట్ 5 యూనిట్స్ ఇచ్చాడు, అలాగే యావరేజ్ టోటల్ కాస్ట్ అట్ 6 యూనిట్స్ ఇచ్చాడు. కానీ మనకు కావాల్సింది టోటల్ కాస్ట్ అట్ 6 యూనిట్స్, టోటల్ కాస్ట్ అట్ 5 యూనిట్స్. సో గివెన్ average cost at 5 units is equal to 300 and average cost at 6 units is equal to 320.
సో యావరేజ్ కాస్ట్ అట్ 5 యూనిట్స్ అంటే దాని అర్థం ఏంటన్నా, టోటల్ కాస్ట్ డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 300. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ అట్ 5 యూనిట్స్ ఎంత అని చెప్పొచ్చు, టోటల్ కాస్ట్ అట్ 5 యూనిట్స్ ఎంత అని చెప్పొచ్చు, 300 ఇంటూ 5 Five. అంటే 1500. సో టీసీ డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 320. సో టీసీ అట్ 6 ఈజ్ ఈక్వల్ టు 320 ఇంటూ 6 అంటే ఎంతనా, 20 1920. 1920. 1920. So MC at 6 units is equal to TC 6 units 1920 minus 1500 ఎంతనా 420 D. రైట్. సో ఆ విధంగా 40 41 42 చేస్తారా, రేపు డిస్కస్ చేద్దాం ఇంకా. ఓకే సార్. ఓకేనా, సెషన్ ఎండ్ చేస్తున్నా. Thank you, sir.